Good morning, everyone. Welcome to today's Hindu analysis Sunday. The first article that we are discussing today is Quad Meet India US Call for Rule of Law in Myanmar. Very important article. I picked up this particular article from The Hindu. The Hinduలోని పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సిలబస్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామండి. జాగ్రత్తగా ఉంటే క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ను మీకు ఎందుకు నేర్చుకోవాలంటే బికాజ్ ఆఫ్ క్వాడ్ అండి. ఈ క్వాడ్ గురించి మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో డీటెయిల్గా దీని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అనలైజింగ్ అవర్ ఆర్టికల్ ఇన్ ఎ గ్రేట్ డీటెయిల్, let us once talk about two of our most exclusive and important కోర్సెస్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1 ఏపీఎస్సి, గ్రూప్ 1 టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్ లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీస్తాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్, మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి. 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్నీ వస్తాయి. ఓకేనా?
రైట్, అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఫేస్బుక్ ఏం చేసింది అంటే ఆస్ట్రేలియాలో న్యూస్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఫేస్బుక్ బ్లాక్డ్ ఆస్ట్రేలియన్స్ ఫ్రమ్ షేరింగ్ న్యూస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయడానికి ఎస్కలేటింగ్ అవి షేర్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇట్ వాంట్స్ టు ఎస్కలేట్ ఎ ఫైట్ విత్ గవర్నమెంట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో ఒక ఫైట్కి లేవనెత్తడం అనేది జరిగింది. బికాస్ ఎందుకు అంటే మన తాలూకా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక బార్గెనింగ్ లా ఏదైతే ఉంటుందో ఒక చట్టం అనేది చేయడం అనేది జరిగింది. ఆ చట్టం ప్రకారం ఏంటి అంటే మామూలుగా ఫేస్బుక్ అనేటటువంటి ప్లాట్ఫామ్ మీద ఈ న్యూస్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఫేస్బుక్లోనే ఈ న్యూస్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఇది చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ కంటెంట్ అనేది ఎవరిస్తున్నారు? మీడియా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఫేస్బుక్ లాంటి జైంట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు పే టు దిస్ మీడియా పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే చేయాలి తప్పకుండా అనేటటువంటి దీంతో వీళ్ళు ఒక చట్టం ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం రీసెంట్గా గఫా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో గఫా ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్పొరేట్ మొనోపలీకి ఎగనెస్ట్గా ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ ట్యాక్స్ అనేది వేస్తున్నారు. జీ అంటే గూగుల్, ఏ అంటే యాపిల్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఏ అంటే మళ్ళీ అమెజాన్. సో ఈ పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో వీటి మీద వేసేటటువంటి స్పెషల్ ట్యాక్స్ని గఫా ట్యాక్స్ అంటారు. చాలా కంపెనీస్ వీటి మీద వేయాలనుకున్నాయండి. బట్ యూఎస్ ఏవైతే ఇవన్నీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి యూఎస్ ఏదైతే ఉందో యూఎస్ అనేది దానికి రిటాలియేట్ చేసింది. యూఎస్కి భయపడి కాస్త వెనక్కి తగ్గారు. బట్ స్టిల్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫేస్బుక్ అనేది వీళ్ళ తాలూకా కంటెంట్ పాపం వాడుకుంటుంది కదా, అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఫేస్బుక్ వాళ్ళు యూజ్ అవుతుంది, వాళ్ళ మార్కెటింగ్ కానీ లేకపోతే వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది వస్తుంది ఎవరికి, మీడియా పబ్లిషర్స్కి. బట్ ఫేస్బుక్ అనేది పే చేయాలి వాళ్ళ తాలూకా న్యూస్ వాడుకుంటున్నందుకు అని చెప్పి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక చట్టం చేయడం అనేది జరిగిందమ్మా. అదే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. దానికి రిటాలియేషన్గా మేము పే చేయం, ఎందుకు పే చేయాలని చెప్పి ఫేస్బుక్ ఏకంగా న్యూస్ షేరింగే ఆ ఫీచర్ని ఆఫ్ చేయడం అనేది జరిగింది ఆస్ట్రేలియాలో. సో ఇది స్ట్రాంగ్ పుష్ బ్యాక్ టు ఆస్ట్రేలియాస్ న్యూ మీడియా బార్గెనింగ్ లాస్. ఫేస్బుక్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు బ్లాక్అవుట్ న్యూస్ కంటెంట్ ఫ్రమ్ ఇట్స్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ డౌన్ అండర్. సో ఇక మీదట న్యూస్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అదే ఉండదు, ఎందుకంటే న్యూస్ వల్ల మాకేం ఒరిగేది లేదు. ఓన్లీ 4% ఆఫ్ ద కంటెంట్ న్యూస్ ఫీడ్లో షేర్ అయ్యే కంటెంట్లో ఓన్లీ 4% మాత్రమే న్యూస్ కంటెంట్ షేర్ చేస్తారు. మిగిలిందంతా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ లేకపోతే ఇవన్నీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. మాకు పెద్ద రెవెన్యూ లాస్ కూడా ఏం లేదు అని చెప్పి మన తాలూకా ఫేస్బుక్ ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఫేస్బుక్ సెడ్ ఇట్ విల్ స్టాప్ అలోయింగ్ పబ్లిషర్స్ అండ్ పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా ఫ్రమ్ షేరింగ్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. బోత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లోకల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేయకుండా మేము బ్లాక్ చేస్తున్నామని చెప్పి ఫేస్బుక్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వాట్ ఈజ్ ఆస్ట్రేలియాస్ మీడియా బార్గెనింగ్ లా? ఆ బార్గెనింగ్ లా, మీడియా బార్గెనింగ్ లా ఏదైతే ఉంటుందో దీన్ని చూడండి. ఇది అండర్ దిస్ కోడ్ ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే పార్లమెంట్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన కోడ్ ప్రకారం బిగ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ ఫేస్బుక్ లాంటివి ఏవైతే ఉన్నాయో దే షుడ్ ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్స్ విత్ న్యూస్ అవుట్లెట్స్, న్యూస్ పబ్లిషర్స్ కానీ లేకపోతే ఈ మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో అగ్రిమెంట్స్ ఒక కమర్షియల్ కాంట్రాక్ట్లోకి తప్పకుండా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే దే ఆర్ నాట్ అలౌడ్ టు షో కంటెంట్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్. ఆ న్యూస్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన న్యూస్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది చూపించకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఎట్ ద మూమెంట్ ప్రెజెంట్ అక్రాస్ ద వరల్డ్ న్యూస్ పబ్లిషర్స్ గెట్ ఓన్లీ ఎ పోర్షన్ ఆఫ్ యాడ్ రెవెన్యూస్ జనరేటెడ్ ఫ్రమ్ దేర్ కంటెంట్. వాళ్ళ కంటెంట్కి తగినట్టుగా యాడ్ వస్తుందా అంటే న్యూస్ వాళ్ళకి అంటే రాదండి. బికాజ్ వీళ్ళు షేర్ చేసిన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ న్యూస్ కంటెంట్ని ఉపయోగించి డబ్బు చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ సింపుల్ మనమే తీసుకుందాం. ఇప్పుడు నేను ఐ ఆమ్ డిస్కసింగ్, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని ద హిందూలోంచి డిస్కస్ చేస్తున్నాను. ఐ పేయింగ్ ఎనీథింగ్ టు ద హిందూ? నో, ఐఎమ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు ద హిందూ. బట్ ఈ వీడియోకి ఒక ఎక్స్పోజర్ హిందూ అనాలిసిస్ చేస్తున్నాం, దానివల్ల స్టూడెంట్స్ ఇష్టపడి కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. బికాజ్ వీఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, బట్ వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు ద హిందూ. సో చాలా ప్లాట్ఫామ్స్ అలాగే చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ కంటెంట్కి తగినట్టుగా డబ్బులు వస్తున్నాయా అంటే వాళ్ళకి రావట్లేదు. సో రావాలి అంటే ఇక మీదట ఏం చేయాలి, ఈ మీడియా హౌసెస్తో ఏం చేయాలి, అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పి మన తాలూకా చట్టం అగ్రిమెంట్స్ మ్యాండేటరీ అని చెప్పి ఆస్ట్రేలియా అనేది గవర్నమెంట్ అనేది ఈ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది.
సో ఇంట్రెస్టింగ్లీ దో ఈక్వల్లీ అన్హ్యాపీ విత్ ద కోడ్, ఈ అన్హ్యాపీగా ఉన్నప్పటికీ గూగుల్ ఏం చేసింది అంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్పినట్టు చాలా చాలా అగ్రిమెంట్స్ చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా 30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఏ ఇయర్ విత్ 7 వెస్ట్ మీడియా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటితో ఇది చేయడం, మెనీ అదర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? 9 ఎంటర్టైన్మెంట్ కో అనేటటువంటిది ఏదైతే కంపెనీ ఏదైతే ఉంటుందో దాంతో కానీ, లేకపోతే రూపర్ట్ మార్టోచ్ న్యూస్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అది, డైలీ టెలిగ్రాఫ్, ద హెరాల్డ్స్ అన్న ఇలాంటి కంపెనీస్తో గూగుల్ ఏదైతే ఉంటుందో గూగుల్ అగ్రిమెంట్స్ చేసుకుంది. సో గూగుల్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఫేస్బుక్ మీద చాలా ప్రెజర్ పెరిగింది. గూగుల్ అగ్రిమెంట్ చేసుకుంది కదా, ఫేస్బుక్ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పి చాలా చాలా ఫేస్బుక్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ రిటాలియేషన్గా ఫేస్బుక్ ఏం చేసింది, తన ప్లాట్ఫామ్స్లో న్యూస్ కంటెంట్ చూపించాలని చెప్పి నాట్ అలౌడ్ టు షేర్ ఎనీ కంటెంట్ బోత్ యూజర్స్ అండ్ దాంతోపాటు మీడియా హౌసెస్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో హౌ డస్ ద డీల్ ఇంపాక్ట్ ఫేస్బుక్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఫేస్బుక్ ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఫేస్బుక్ ఏం చెప్పింది, న్యూస్ అనేది కేవలం 4% ఆఫ్ ద కంటెంట్ పీపుల్ సీ ఇన్ దేర్ న్యూస్ ఫీడ్ మొత్తంలో ఎంత ఉంటుంది, ఓన్లీ 4% ఉంటుంది. మిగిలినంతా వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఎంగేజింగ్గా ఉండేటటువంటి వీడియోస్ కానీ షేర్ చేస్తారు. పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం ఫేస్బుక్ మీద పడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. వాట్ డస్ దిస్ మీన్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మిగిలిన వరల్డ్ ఏదైతే ఉంటుందో ఏంటి దీనికి సంగతి ఏంటో చూద్దాం. ఫేస్బుక్ అండ్ గూగుల్ రైట్లీ ఫియర్ ద యాక్షన్ ఇన్ ఆస్ట్రేలియా కుడ్ ట్రిగర్ సిమిలర్ లాస్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు ఆస్ట్రేలియా ఏదైతే తీసుకుందో ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో కూడా సేమ్ యాక్ట్ అనేవి పాస్ చేశారనుకోండి, గూగుల్ అండ్ ఫేస్బుక్ చాలా చాలా ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. అగ్రిమెంట్స్ రూపాన్ని చాలా చాలా నష్టం రావడం అనేది జరుగుతుంది. సో గూగుల్ అనేది ఆల్రెడీ ఫ్రాన్స్ లాంటి కంట్రీస్తో పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో పబ్లిషర్స్తో ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్స్లోకి వెళ్ళడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? So this might also expedite Facebook's plans to roll out Facebook news in other geographies and thus make the inflow of news into the platforms more contractual. So contract based news sharing ఇది అవ్వడం అనేది జరుగుతుంది డిఫరెంట్ కంట్రీస్లో కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియా చేసింది, సో డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇలాంటి ధోరణిలో ఇలాంటి యాక్ట్స్ ఇలాంటి క్లాసే పాస్ చేసాయి అనుకోండి, ఇలాంటి రూల్సే పెట్టాయి అనుకోండి, ఇవి చాలా చాలా ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయి కంపెనీస్ ఏవైతే టెక్ జైంట్స్ లాంటి గూగుల్ అండ్ ఫేస్బుక్ లాంటివి చాలా చాలా కోల్పోవడం అనేది జరుగుతుంది వాటి రెవెన్యూని. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. సో ఆస్ట్రేలియాలో ఒక్క దగ్గర 4% అండి. సో మిగిలినవన్నీ కలుపుకుంటే అసలు చాలా నష్టం వస్తుంది ఫేస్బుక్కి. సో చూడాలి మరి తర్వాత ఎలా అవుతుందో. సో ఈ ఆర్టికల్ని మనం కార్పొరేట్ మొనోపోలీ ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జాంపుల్గా, ఇది కార్పొరేట్ మొనోపోలీ గురించి మీరు ఏమైనా రాస్తే ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో దీని గురించి కూడా మీరు చక్కగా రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాడ్ మీట్, ఇండియా యూఎస్ కాల్ ఫర్ రూల్ ఆఫ్ లా ఇన్ మయన్మార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీరు క్వాడ్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకోవాలి. సో క్వాడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓవర్ ద టైం మీకు క్వాడ్ మీద చాలా చాలా క్వశ్చన్స్ అపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఇండియా జాయిండ్ ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యూఎస్ఏ, ఈ 4 కలిపి ఏమంటామో క్వాడ్ గ్రూపింగ్ అంటాం, రైట్. సో ఫర్ ఎ మినిస్ట్రియల్ మీటింగ్, సో క్వాడ్ గ్రూపింగ్ ఒక మినిస్ట్రియల్ మీటింగ్కి మన తాలూకు ఇండియా కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ గ్రూపింగ్ మీటింగ్లో ఏం చేశారు, కీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని, మయన్మార్ క్యూ రీసెంట్గా జరిగింది కదా, మనం బర్నింగ్ ఇష్యూస్ వీడియో కూడా చేశాం డీటెయిల్డ్గా. మయన్మార్ క్యూని నేను చెప్పాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే యూట్యూబ్ ప్లేలిస్ట్లో బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మయన్మార్ క్యూ ఎక్స్ప్లెయిన్డ్ అని ఉంటుందో, ఒకసారి జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్గా చెప్పాను పుట్టుపూర్వోత్తరాల నుంచి, రైట్. సో మయన్మార్ క్యూ ఏదైతే ఉంటుందో మయన్మార్ క్యూ గురించి కూడా లేవనెత్తడం అనేది జరిగింది. సో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ వాల్యూస్ గురించి రియేటరేట్ చేయడం అనేది జరిగింది. క్వాడ్ గ్రూపింగ్ ఫామ్ అవ్వడమే, దీస్ ఆర్ ఆల్ డెమోక్రసీస్ అండి. సో యూఎస్ఏ కానీ, ఇండియా కానీ, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యూఎస్ఏ, క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ ఆల్ డెమోక్రటిక్ వాల్యూస్ మీద ఇదైనటువంటి వీళ్ళు పార్టిసిపెంట్స్. సో వీళ్ళు ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉంటాయో అవి కాలరాస్తుంది మయన్మార్ క్యూ అనేది. సో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని మిలిటరీ వాళ్ళు దించేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. ఎక్స్చేంజ్డ్ వ్యూస్ ఆన్ ఇష్యూస్ అక్రాస్ ఇండో పసిఫిక్ రీజియన్ మీ గురించి కూడా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వీళ్ళు మాట్లాడడం అనేది జరిగిందమ్మా. సో క్వాడ్ గురించి మనం తెలుసుకోవాలి. క్వాడ్లో ఉండేటటువంటి నేషన్స్ చూడండి మొత్తం 4. ఒకటి ఏంటి అంటే ఇండియా, రెండవది ఏంటి అంటే
మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మూడవది ఆస్ట్రేలియా, నాలుగవది ఏంటి అంటే జపాన్. ఈ 4 కలిపి మనకి ఏమంటాము, క్వాడ్ గ్రూపింగ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దీని గురించి డీటెయిల్గా ప్రిలిమ్స్ లెవెల్లో అండ్ మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకుందాం చూడండి. సో వాట్ ఈజ్ క్వాడ్ గ్రూపింగ్? క్వాడ్ గ్రూపింగ్ అంటే ఏంటి అంటే ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏదైతే ఉంటుందో, క్వాడ్కి ఫుల్ ఫామ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అండి. ఇట్ ఇంక్లూడ్స్ 4 నేషన్స్. అవేంటో చెప్పాం, జపాన్, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 నేషన్స్ కలిపి క్వాడ్ గ్రూపింగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆల్ 4 నేషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ డెమోక్రటిక్ నేషన్స్, డెమోక్రసీని అవలంబిస్తున్నటువంటి నేషన్స్. అండ్ కామన్ ఎంట్రన్స్ ఆఫ్ అన్హిండర్డ్ మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ సెక్యూరిటీ. సో అందరికీ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజికల్ మ్యారిటైమ్ అండ్ సెక్యూరిటీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, ట్రేడ్ కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కూడా సిమిలర్గా ఉండడం వల్ల ఇవన్నీ ఇదవ్వడం అనేది జరిగింది. క్వాడ్కి ముఖ్యంగా లక్ష్యం ఏంటి అంటే క్వాడ్ టు కౌంటర్ చైనా అండి. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కంట్రోల్ చేయడానికి. బట్ బయటికి ఇలా చెప్పరు. ఎందుకని చెప్తారు అంటే ఈ 4 కంట్రీస్ మధ్య ప్రాస్పరిటీ అనేది పెంచుకోవడానికి, మ్యూచువల్ కోఆపరేషన్ కోసం అని చెప్పి చెప్తారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం ఈ గ్రూపింగ్ అనేది ఉందని చెప్తారు. బట్ హిడెన్ ఇంప్లిసిట్ రీజన్ ఏంటి అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి. ద ఐడియా వాజ్ ఫస్ట్ మూటెడ్ బై జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే ఎవరైతే ఉన్నారో 2007లో ఈ ఐడియా ఏదైతే ఉంటుందో ఈ ఐడియాతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. హౌఎవర్ ద ఐడియా కుడెంట్ మూవ్ అహెడ్, ఆస్ట్రేలియా పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆస్ట్రేలియా బయటకు ఆ టైంలో వచ్చేయడం అనేది జరుగుతుంది. సో అందుకోసమనే ఐడియా అనేది ముందుకు వెళ్తుంది. మళ్ళీ క్వాడ్ గ్రూపింగ్ ఈ మధ్య కాలంలోనే బాగా దీనిలోకి రావడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ ద రైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా. చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండో పసిఫిక్ రీజియన్లో పెరగడం వల్ల. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గ్రూపింగ్, క్వాడ్ గ్రూపింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? క్వాడ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ లైక్ మైండెడ్ కంట్రీస్. లైక్ మైండెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే డెమోక్రటిక్ వాల్యూస్ షేర్ చేసేవి, దాంతోపాటు ఈక్వల్ ట్రేడ్ ఇంట్రెస్ట్, ఈక్వల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలాబరేట్ అయ్యి మ్యూచువల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడానికి ఈ గ్రూపింగ్ ఉపయోగపడడం అనేది జరిగింది. మెంబర్స్ షేర్ ఏ విజన్ ఆఫ్ ఎన్ ఓపెన్ అండ్ ఫ్రీ ఇండో పసిఫిక్. సో ఓపెన్ అండ్ ఇండో పసిఫిక్ రీజన్ కోసం ఇవన్నీ పాటుపడడం అనేది జరుగుతుంది. ఈచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఎకనామిక్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రమోటింగ్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో ట్రేడ్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, ఎకనామిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అండ్ బ్లూ ఎకానమీ అంటాం. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? సముద్రం ద్వారా ఇది చేసేటటువంటి ఎకానమీ. వీటన్నింటికి స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉంది, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఈ క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో దీనికి ఉండడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ అవెన్యూస్ ఫర్ ఇంటరాక్షన్ అమాంగ్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్. ఇవన్నీ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వీళ్ళ నలుగురి మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఏంటి? మన ఆస్ట్రేలియా దీనిలో జాయిన్ అయింది, మలాబర్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? రీసెంట్గా ఆస్ట్రేలియా దీనిలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద చైనాస్ వ్యూస్ ఆన్ క్వాడ్? క్వాడ్ మీద చైనా యొక్క వ్యూ ఏంటి? దెర్ ఇస్ ఎ జనరల్ అండర్స్టాండింగ్ దట్ క్వాడ్ వుడ్ నాట్ టేక్ ఆన్ ఏ మిలిటరీ డైమెన్షన్ ఎగెన్స్ట్ ఎనీ కంట్రీ. సో బయటకు అలా కనిపిస్తున్నప్పటికీ ఏ కంట్రీకి ఎగెన్స్ట్గా మిలిటరీ లక్ష్యాలు, మిలిటరీ ఎయిమ్స్, మిలిటరీ డైమెన్షన్స్ లేనప్పటికీ ద స్ట్రాటజిక్ కమ్యూనిటీ ఇన్ చైనా హ్యాడ్ బ్రాండెడ్ ఇట్ అన్ ఎమర్జింగ్ ఏషియన్ నాటో కంట్రీ ఏదైతే ఉంటుందో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లాగా. అంటే నాటో ఎందుకు ఇదవుతుంది? సో నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగెనెస్ట్గా ఏ కంట్రీ వచ్చినా అన్నీ కలిపి ఎదుర్కొంటాయి. అర్థమైందా? సో నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక్కరికి సెక్యూరిటీ థ్రెట్ ఇదైనా సో అన్ని కంట్రీస్ కలిపి ఆ కంట్రీ మీద పడిపోతాయి, ఏ కంట్రీ అయితే సెక్యూరిటీ థ్రెట్ కలగజేస్తుందో. సో ఏషియన్ నాటోగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో క్వాడ్ని అభివర్ణించడం అనేది జరుగుతుంది. నోటబుల్లీ జపనీస్ పిఎం షింజో అబే ఎవరైతే ఉన్నారో, షింజో అబేస్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ సీస్ అడ్రస్ టు ద ఇండియన్ పార్లమెంట్ గేవ్ ఏ fresh impetus to the Quad concept. This recognized the economic rise of India. సో షింజో అబే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 seas అనేటటువంటి ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ అంటే అక్కడ 2 seas. సో దీని గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఈ తాలూకా క్వాడ్ కాన్సెప్ట్ని రైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ రికగ్నైజ్ ద ఎకనామిక్ రైజ్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క ఎకనామిక్ రైజ్కి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది క్వాడ్ గ్రూపింగ్. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాడ్ అండి. క్వాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్లో మీరు చాలా డీప్గా చదువుకుంటారు దీన్ని. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ద నెక్స్ట్ ఆర్టికల్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే ఈస్ హైదరాబాద్ విన్స్ గ్లోబల్ ట్రీ సిటీ స్టేటస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో డీటెయిల్డ్గా చదువుకుంటాము దీనిలో, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో
పేజ్ నెంబర్ 8 నుంచి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం. హైదరాబాద్ అనేది రీసెంట్గా ఒక ఇది రికగ్నిషన్ అనేది దానికి రావడం అనేది జరిగింది. ఏంటా రికగ్నిషన్ అంటే ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో హైదరాబాద్ చోటు సంపాదించుకోవడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ వన్ ఏ గ్రీన్ కాంటెస్ట్ అమాంగ్ సిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలోని సిటీస్లో హైదరాబాద్ అనేది అన్నింట్లోకెల్లా హైదరాబాద్ ఫస్ట్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఫస్ట్ సిటీ అండి. ఈ గ్లోబల్ ట్రీ సిటీస్లో ఇదైనటువంటి మొదటి సిటీ ఏంటి అంటే హైదరాబాద్. ద టైటిల్ హ్యాస్ బీన్ బెస్టోడ్ బై ద ఆర్బర్ డే ఫౌండేషన్. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైటిల్ అనేది ఎవరిస్తారు అంటే ఆర్బర్ డే ఫౌండేషన్ అండ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ UNFAO ఏదైతే ఉంటుందో వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, అందుకే అడుగుతున్నాను. చెప్పండి. సో దానికి ఆ ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ లిస్ట్లో ఇది మన తాలూకా హైదరాబాద్ కూడా చోటు సంపాదించుకోవడం అనేది జరిగింది. అందుకు మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సెలెక్షన్? ఎందుకు సెలెక్ట్ అయింది అంటే హైదరాబాద్స్ కమిట్మెంట్ టు గ్రో అండ్ మెయింటైన్ అర్బన్ ఫారెస్ట్రీ. అర్బన్ ఫారెస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడంలో అర్బన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అంటే అర్బన్ ఏరియాస్లో ఫారెస్ట్ యొక్క గ్రోత్, ఫారెస్ట్ అండ్ డెవలప్మెంట్ కోసం మన తాలూకా హైదరాబాద్ చాలా కృషి చేయడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ యొక్క హరితహారం ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అర్బన్ ట్రీ కవర్ ఏదైతే ఉంటుందో అర్బన్ ట్రీ కవర్ అనేది పెంచడానికి, తద్వారా గ్లోబల్ ట్రీ సిటీస్లో హైదరాబాద్ అనే చోటు సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడింది. దాంతోపాటు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ద సిటీ జాయిన్స్ 120 అదర్స్ ఫ్రమ్ 23 కంట్రీస్. సో 23 దేశాలకు సంబంధించినటువంటి 120 సిటీస్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ US సంబంధించినటువంటి సిటీస్, UK సంబంధించినటువంటి సిటీస్, కెనడాకి అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిటీస్ పక్కన మన హైదరాబాద్ కూడా ఆ లిస్టులోకి చేరడం అనేది జరిగిందండి. మొత్తం ఎన్ని సిటీస్ సెలెక్ట్ అయినాయి అంటే 120 సిటీస్ సెలెక్ట్ చేశారండి గ్లోబల్గా ట్రీ సిటీస్. సో ద సిటీ వాజ్ ఎవాల్యుయేటెడ్ ఆన్ 5 మెట్రిక్స్. 5 మెట్రిక్స్ ప్రకారం ఎవాల్యుయేట్ చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే ఎస్టాబ్లిష్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, సెట్ ద రూల్స్. సో ఒక గ్రీన్ కవర్ పెంచడానికి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెట్ చేయడం, దాంతోపాటు వాట్ యూ హ్యావ్, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడం అండ్ ఎలొకేట్ ద రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ని పర్ఫెక్ట్ ప్లేసెస్లో పర్ఫెక్ట్ పర్పజెస్కి అలొకేట్ చేయడం, దాంతోపాటు సెలబ్రేట్ ద అచీవ్మెంట్స్ అండ్ వాట్ ఎవర్ ద అచీవ్మెంట్స్ వీ హ్యాడ్, సో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. మన సక్సెస్కి ఇది కూడా చాలా ఉపయోగపడతాయండి. అర్థమైందా? ఇప్పుడు యూపీఎస్సీ తీసుకోండి, ఎస్టాబ్లిష్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. యూపీఎస్సీ కోసం మనం ఏ బాధ్యతలు తీసుకోవాలి, యూపీఎస్సీ అనేటటువంటి బాధ్యతను భుజాలకు ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? దాంతోపాటు యూ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ టైం టేబుల్, ఒక పాలసీ, ఒక రూల్స్ ఏవైతే ఉంటాయో రూల్స్ని ఇది చేసుకోవాలి. దాంతోపాటు మీ బలాబలాలు ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మీరు స్ట్రాంగ్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మీరు వీక్గా ఉన్నారో తెలుసుకోవాలి. సో ఏవైతే ఎక్కువ మీకు స్కోరింగ్ అనిపిస్తుందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలి. తక్కువ స్కోరింగ్ ఉండే దాని మీద ఇంకాస్త ఎక్కువ కష్టపడడం అనేది చేయాలి. సో లాస్ట్కి మనకి సర్వీస్ అనేది వస్తే వీ విల్ డెఫినెట్లీ సెలబ్రేట్ ద అచీవ్మెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఏం జరుగుతున్నా మీ ప్రిపరేషన్లో, ఒక్కసారి సర్వీస్ వచ్చిందా, సక్సెస్ వచ్చిందా, మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి, జీవితం మారిపోతుంది. అర్థమైందా? ఒక్క మూమెంట్ కోసం నాకు సర్వీస్ వచ్చింది అని చెప్పి మీ పేరెంట్స్కి చెప్పినప్పుడు మీ పేరెంట్స్ కళలో ఆనందం కోసం అయినా కష్టపడండి, స్ట్రెచ్ వర్క్ చేయండి. రైట్? చూడండి అమ్మ, హరితహారం ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో హరితహారం ప్రోగ్రామ్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి 24% ట్రీ కవర్ ఏదైతే ఉంటుందో దానికి 33% ట్రీ కవర్కి 33% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ట్రీస్తో నింపడానికి మన తాలూకా తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం ప్రోగ్రామ్ ఏంటి అంటే హరితహారం ప్రోగ్రామ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? రైట్. సో ద థర్స్ట్ ఏరియాస్ టు అచీవ్ ద అబవ్ ఆర్ 2-fold. సో మొత్తం
టూ ఫోల్డ్ ఇంక్రీజ్ అనేది పెరగడం కోసం, ముఖ్యంగా ట్రీ కవర్ యొక్క టూ ఫోల్డ్ ఇంక్రీజ్ కోసం పెరగడం కోసం ఇది చేయడం అనేది జరిగింది. వన్ ఇనిషియేటివ్స్ ఇన్ నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాస్ అండ్ ద అదర్ ఇనిషియేటివ్స్ ఇన్ ఏరియాస్ అవుట్ సైడ్ ద నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాస్. సో గవర్నమెంట్ కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ని నోటిఫై చేస్తుంది. సో నోటిఫై చేసే ఏరియాస్లో కొన్ని ఇనిషియేటివ్స్ అండ్ నోటిఫై చేయనటువంటి అదర్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా డిజైన్ చేయడం అనేది జరిగిందమ్మ. సో హరితహారం ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు అర్బన్ ఫారెస్ట్రీ గురించి ఏమైనా మీకు మెయిన్స్లో వస్తే యూ కెన్ దీని కేస్ స్టడీగా మీకు కూడా మీరు చక్కగా రాయొచ్చు. సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా ఎన్విసేజెస్ ఏ మినిమమ్ ఆఫ్ 33% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా అండర్ ఫారెస్ట్ ఆర్ ట్రీ కవర్ టు మెయింటైన్ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ, ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ ఇది చేయడానికి నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా ఎంతండి ఇది చేసింది? 33% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా అనేది ఫారెస్ట్ లేదా ట్రీ కవర్తో నిండి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని అని చెప్పడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి నగర్ వన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో దీని గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఒకసారి చూడండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది అనౌన్స్ చేయడం అనేది జరిగింది నగర్ వన్ స్కీమ్. ఎప్పుడు అంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 5th June 2020లో ఈ నగర్ వన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 5th June సెలబ్రేట్ చేసుకుంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ నగర్ వన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఎయిమ్స్ టు డెవలప్ 200 అర్బన్ ఫారెస్ట్ అక్రాస్ ద కంట్రీ నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 yearsలో 2025 కల్లా 200 అర్బన్ ఫారెస్ట్స్ ఏవైతే ఉంటాయో, అర్బన్ ఏరియాస్లో ఫారెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం ఇది చేయడం అనేది జరిగింది. వార్జే అర్బన్ ఫారెస్ట్ ఇన్ పూణే, మహారాష్ట్రలో ఉండేటటువంటి వార్జే అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ సెట్ యాజ్ ఏ రోల్ మోడల్ అండి. అది ఎలా అయితే అతి త్వరగా అర్బన్ ఫారెస్ట్గా మారిందో అలాగే ఇది కూడా మారాలి. డిఫరెంట్ 200 అర్బన్ ఫారెస్ట్ అనేవి తయారవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. సో పీపుల్ పార్టిసిపేషన్, కొలాబరేషన్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ బాడీస్, ఎన్జిఓస్, కార్పొరేట్స్ అండ్ లోకల్ సిటిజన్స్. సో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ యొక్క పార్టిసిపేషన్తో ఈ స్కీమ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేది జరుగుతుంది. దీస్ అర్బన్ ఫారెస్ట్ విల్ primarily be on the existing forest land in the city or any other vacant land offered by urban local bodies అండి. చూడండి ఏం చెప్తున్నారు అంటే దిస్ అర్బన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అర్బన్ ఫారెస్ట్ ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్లో వాటి కవర్ పెంచడం కానీ లేకపోతే వేకెంట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో వేకెంట్ ల్యాండ్లో కూడా అర్బన్ ఫారెస్ట్ అనేవి డెవలప్ చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ నగర్ వన్ స్కీమ్ అనేది ఎప్పుడు June 5, 2020 ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్? నెక్స్ట్ 5 yearsలో 200 అర్బన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. మీ అందరికీ ఆర్టికల్ డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మా. మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ కాంప్రహెన్సివ్గా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా మీరు కాంటాక్ట్ అయ్యి చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎంత ఫీ అంటే 10,000 మాత్రమే. 5 installmentsలో చక్కగా కట్టుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, కరెంట్ అఫైర్స్ మిస్ చేయొద్దండి. సో మేము ఇది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. డైలీ పిఐబి అనాలిసిస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మీకు కాంప్రహెన్సివ్గా పిఐబి అనాలిసిస్ కూడా వస్తుంది. ఆలోచించండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. లైఫ్ టైం మీకు కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. రైట్. సో ఎవ్రీడే ఫుల్ హిందూ అనాలిసిస్ అనేది మీకు ఇస్తాము. సో సగం మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ మిగిలిన హాఫ్ అనేది ఓన్లీ పెయిడ్ వాళ్ళకే ఉంటుంది. రైట్. సో ట్రై టు జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. నా గైడెన్స్ అనేది, నా పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుంది. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైమ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.